వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ప్యూర్ కెపాసిటెన్స్ డెరివేషన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. కెపాసిటెన్స్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ యాన్ ఏసీ సోర్స్. అంటే ఒక ప్యూర్ కెపాసిటెన్స్కి మనం ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఉండే స్మాల్ వీకి స్మాల్ కరెంట్కి రిలేషన్ అనేది ఎలా ఉంటుందో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. ఇప్పుడు ఏంటంటే ఇనీషియల్గా మనం ఇక్కడ స్మాల్ వి ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ని ఇక్కడ మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ కింద ఎగ్జామ్ చేసుకుందామండి. ఓకేనండి. స్మాల్ వి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ అనేది మనం ఫస్ట్ ఈక్వేషన్ కింద ఎగ్జామ్ చేసుకుందామండి. ఓకేనండి. ఇక్కడ కెపాసిటెన్స్లో మనకి 2 ప్లేట్స్ ఉంటాయండి. ఒకటేమో పాజిటివ్ ప్లేటు, నెగిటివ్ ప్లేట్. ఈ ప్లేట్స్ మీద కొంత ఛార్జ్ అనేది అక్యుములేట్ అయ్యి ఉంటుందండి. ఓకేనండి. ఓకేనా. ఇదేమో పాజిటివ్ ప్లేట్ అండి. ఇది పాజిటివ్ ప్లేటు, ఇవి నెగిటివ్ ప్లేట్. ఈ పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ మీద ఛార్జెస్ అనేది అక్యుములేట్ అయ్యి ఉంటుందండి. ఓకేనా. ఇక మనం ఏమంటే ఛార్జ్ అనేది ఏమనుకున్నామంటే ఛార్జ్ ఆన్ ప్లేట్ ఎట్ ద ఇన్స్టెంట్ గివెన్ ఇన్స్టెంట్. ఓకేనా. ఇక్కడ ఛార్జ్ యొక్క ఫార్ములా మనకి ఏంటంటే క్యూ ఈక్వల్ టు సివి. ఏంటండి క్యూ ఈక్వల్ టు సివి. ఇక్కడ వి అనేది ఏంటంటే ఇన్స్టంటేనియస్ వోల్టేజ్. ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ అంటే వి ఈక్వల్ విఎం సైన్ ఒమేగా టీ అనుకున్నాం కదండి. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే ఏమొచ్చిందండి క్యూ ఈక్వల్ టు సి ఇంటూ విఎం సైన్ ఒమేగా టీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ సి అనేది ఏంటంటే కెపాసిటెన్స్ ఆఫ్ ద సి అనేది ఏంటంటే కెపాసిటెన్స్ అండి. అంటే దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ కెపాసిటర్. ఓకేనా. కెపాసిటెన్స్ అనేది కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే ఫండమెంటల్ ఫార్ములా మనకి వీ నో దట్ ఐ ఈక్వల్ టు డిక్యూ బై డిటీ. అంటే కరెంట్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చండి. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అండ్ కరెంట్ యొక్క డెఫినేషన్ ఏంటమ్మా రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అండ్. ఓకేనా. అంటే మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చండి ఐ ఈక్వల్ టు డిక్యూ బై డిటీ కింద రాసుకోవచ్చండి. ఓకేనండి. ఐ ఈక్వల్ టు డిక్యూ బై డిటీ కింద రాయొచ్చు. అంటే ఇక్కడ క్యూ ఈక్వల్ మనకి ఏముందండి ఇక్కడ ఈక్వేషను సి ఇంటూ విఎం సైన్ ఒమేగా టీ. ఇప్పుడు క్యూ ప్లేస్లో మనం ఏం పెడతామంటే సి ఇంటూ విఎం సైన్ ఒమేగా టీ అనేది సబ్స్టిట్యూషన్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఏంటంటే విత్ రెస్పెక్ట్ మనం దేంతో చేస్తున్నామండి ఇక్కడ డిటీతో చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకు వేరియబుల్స్ ఏమున్నాయండి ఇక్కడ ఒమేగా టీ ఉంది కాబట్టి ఏంటంటే డబల్ డెరివేటివ్ చేయాలండి. ఓకేనా. డబల్ డెరివేటివ్ చేయాలండి. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కెపాసిటెన్స్ విఎం అనేది ఏంటంటే కాన్స్టెన్స్ కాబట్టి ఇది మనం సెపరేట్గా రాసుకుందామండి. అంటే సి ఇంటూ విఎం డి బై డిటీ ఆఫ్ సైన్ ఒమేగా టీ అండి. మనకి సైన్కి డెరివేటివ్ ఏంటమ్మా కాస్ ఒమేగా టీ కదండి. కానీ ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు టీతో ఉందండి. ఒకవేళ ఇక్కడ డి ఒమేగా టీ ఉందనుకోండి డైరెక్ట్గా కాస్ ఒమేగా టీ సరిపోతుందండి. కానీ ఇక్కడ ఏంటంటే డబుల్ డెరివేటివ్ అనేది అప్లై చేయాలండి. ఓకేనా. అంటే ఏంటి ఇక్కడ ఒమేగా టీ డబుల్ ఫంక్షన్ ఒమేగా టీ ఉంది కాబట్టి ఈ ఒమేగా టీ కూడా మనం డెరివేటివ్ అనేది అప్లై చేయాలండి. అంటే డి బై డిటీ ఆఫ్ ఒమేగా టీ విత్ రెస్పెక్ట్ డి2 చేస్తున్నాం కాబట్టి డిటీ 1 కాబట్టి ఇక్కడ ఇంకేముంటుందండి ఒమేగా ఉంటుందండి. ఓకేనండి. ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుందండి ఒమేగా ఇంటూ సి ఇంటూ విఎం కాస్ ఒమేగా టీ అండి. ఓకేనండి. ఇప్పుడున్న మనం రిఫరెన్స్ ఏమో సైన్ ఫంక్షన్ కింద తీసుకున్నామండి. అంతేనండి. వి ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ. ఇదేమో సైన్సోయిడల్ ఫంక్షన్, ఇదేమో సైన్ ఫంక్షన్ అండి. కానీ మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్లో మనకి ఏంటమ్మా ఇక్కడ ఒమేగా అనేది కాస్ ఒమేగా టీ వచ్చింది కాబట్టి ఈ కాస్ ఒమేగా టీని మనం ఇప్పుడు ఏంటంటే సైన్ ఫంక్షన్లో అనేది మనం ఇండికేట్ చేసుకోవాలండి. ఓకేనా. అంటే ఇప్పుడు కాస్ ఫంక్షన్ని సైన్ ఫంక్షన్ ఎలా రాస్తామంటే సైన్ ఒమేగా టీ ప్లస్ 90 డిగ్రీస్ కింద మనం రాసుకుంటామండి. ఓకేనండి. ఇప్పుడు ఫైనల్గా ఎక్స్ప్రెషన్ ఏమొచ్చిందండి ఐ ఈక్వల్ టు ఒమేగా సి ఇంటూ విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 వచ్చిందండి. ఓకేనండి. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా మనకి ఈక్వేషన్ అండి యాక్చువల్లీ విఎం బై 1 ఒమేగా సి కింద రాసుకోవచ్చండి. యాక్చువల్లీ డినామినేటర్లో ఉన్న 1 ఇక్కడ ఒమేగా సి ఉంది కదా. ఈ ఒమేగా సిని మొత్తం టోటల్ టర్మ్ని డినామినేటర్ కింద ఇది ఇది మార్చేసానండి. ఓకేనండి. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే విఎం డివైడెడ్ బై 1 ఒమేగా సి ఇంటూ సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 అండి. ఓకేనండి. ఇప్పుడు మనం లాస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎలా ఉందంటే ఫస్ట్ ఈక్వేషను అండ్ థర్డ్ ఈక్వేషను అండి
చూడండి ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్ ఏముందండి, v ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా ఉంది కదండి. దిస్ ద అవర్ రిఫరెన్స్ వోల్టేజ్. అంటే ఫస్ట్ ఈక్వేషన్ అంటే వోల్టేజు కరెంట్ని మనం ఇక్కడ కంపేర్ చేస్తే ఓకేనా, అంటే వోల్టేజ్ స్టార్ట్ అయిన 90 డిగ్రీస్ అంటే వోల్టేజ్ అనేది వోల్టేజ్ రిఫరెన్స్గా తీసుకుంటే కరెంట్ వేవ్ ఫామ్ అనేది ప్లస్ 90 డిగ్రీస్ అనేది లీడింగ్లో ఉంటుందండి. ఓకేనా, ఎస్టర్డే క్లాస్లో -π/2 వచ్చింది ఇండక్టెన్స్ డెరివేషన్లో, అంటే మైనస్ ఫర్ లాగింగ్ ప్లస్ ఫర్ లీడింగ్. ఇక ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనండి, ఇది ఇప్పుడు ఏంటంటే ఎస్టర్డే క్లాస్ మనం ఏం చెప్పుకున్నామండి, ఇక్కడ ఐ కాస్త ఐ మ్యాక్సిమం అవ్వాలంటే కనుక ఐ కాస్త ఐ మ్యాక్సిమం అవ్వాలంటే కనుక ఇప్పుడు ఏం అవ్వాలండి, మళ్ళీ సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 వాల్యూ ఎంత అవ్వాలండి, 1 అవ్వాలండి. ఓకేనా, ఇప్పుడు ఐ ఈక్వల్ టు ఐ మ్యాక్సిమం అయింది అనుకోండి, ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చండి, ఇప్పుడు ఐ ఈక్వల్ టు ఐ మ్యాక్సిమం కింద రాసుకోవచ్చండి. ఓకేనండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఐ ఈక్వల్ టు ఐ మ్యాక్సిమం సైన్ ఒమేగా టీ ప్లస్ π/2 వస్తుందండి. ఓకేనా, దిస్ ఈజ్ ద అవర్ రిక్వైర్డ్ కరెంట్ అండి. ఇక్కడ ఐ అనేది ఏంటమ్మా, ఇన్స్టంటేనియస్ కరెంట్ అండి. ఓకేనండి, ఓకే అండి, ఇది ప్యూర్ కెపాసిటెన్స్ యొక్క డెరివేషన్ అండి. అంటే ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో ప్యూర్ రెసిస్టెన్స్, ప్యూర్ ఇండక్టెన్స్, ప్యూర్ కెపాసిటెన్స్ గురించి నేర్చుకున్నామండి. అంటే ఏంటంటే ఇక్కడ ఉండే స్మాల్ వోల్టేజ్కి స్మాల్ కరెంట్కి రిలేషన్స్ అనేవి ఎలా ఉంటాయో లాస్ట్ త్రీ క్లాస్లో మనం డిస్కస్ చేసామండి. ఓకేనండి, అంటే ప్యూర్ రెసిస్టెన్స్లో అయితే వోల్టేజ్ కరెంటు అనేది ఇన్ ఫేజ్లో ఉంటుంది. అదే ప్యూర్ ఇండక్టర్లో అయితే వోల్టేజ్ వేవ్ ఫామ్ రిఫరెన్స్గా తీసుకుంటే కరెంట్ వేవ్ ఫామ్ అనేది లాగింగ్లో ఉంటుంది, అంటే -π/2 ఉంటుంది. ఓకేనండి, అదే ప్యూర్ కెపాసిటెన్స్లో వోల్టేజ్ రిఫరెన్స్ తీసుకుంటే కరెంట్ అనేది 90 డిగ్రీస్ లీడింగ్లో ఉంటుంది, అంటే ప్లస్ π/2 డిగ్రీస్ అండి. ఓకేనా, దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దట్. ఓకేనండి, ఇప్పుడు ఏంటంటే ఈ 3 పాయింట్స్ని బేస్ చేసి ఒక టెక్నిక్ అనేది చెప్తానండి. ఓకేనండి, ఆ టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే కనుక నెక్స్ట్ నేను చెప్పబోయే క్లాసెస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి, ఓకేనండి, ఇప్పుడు ఏం చెప్పాను, ప్యూర్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ కరెంట్ అనేవి ఇన్ ఫేజ్లో ఉంటాయి అండి. ఓకేనండి, ఒకసారి పాయింట్స్ అని చెప్పిన తర్వాత మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఆ సింపుల్ టెక్నిక్ నుంచి అసలు వోల్టేజ్ వేవ్ ఫామ్స్ని రిలేషన్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి, చిన్న టెక్నిక్ వల్ల ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకేనండి, లెట్ us స్టార్ట్. యాక్చువల్ టెక్నిక్ ఏంటి అంటే సివిల్ అండి, CIVIL అండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అండి ఇది. ఇక్కడ సి అనేది ఏంటంటే కెపాసిటర్ ఇండికేట్ చేస్తుందండి. సి అనేది కెపాసిటర్, ఎల్ అనేది ఇండక్టర్ అండి. ఇక్కడ ఐ అనేది ఏంటంటే కరెంట్ అండి. ఇక్కడ కూడా ఐ అనేది ఏంటంటే కరెంట్ అండి. ఇక్కడ వి అనేది ఏంటంటే వోల్టేజ్. ఓకేనా, ఇక్కడ మనకి 2 కేసెస్ ఉంటాయండి, ఒకటి CIV ఒక కేసు ఒకటండి, ఇంకోటి ఏమో VIL కేసు అండి. ఓకేనండి, ఇప్పుడు ఫస్ట్ కేసు తీసుకుందాం, ఇదేమో ఫస్ట్ కేసు అండి, ఇదేమో సెకండ్ కేసు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ కేసులో CIV ఉందండి. ఓకేనా, CIV ఉందండి. ఓకేనండి, CIV ఉంది కాబట్టి అంటే కెపాసిటర్లో మనం దీంట్లో ఫస్ట్ లెటర్ ఏముందండి, ఐ ఉంది, తర్వాత వి ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే వోల్టేజ్ని రిఫరెన్స్గా తీసుకుంటే కరెంట్ అనేది 90 డిగ్రీస్ లీడింగ్లో ఉంటుందండి. ఓకేనా, కరెంట్ ముందు ఉంది కదండి, ఇప్పుడు CIVలో ఫస్ట్ ఏ లెటర్ ఉందండి, ఐ ఉందండి, అంటే కరెంట్ అండి. కరెంట్ ముందు ఉంది కాబట్టి కరెంట్ ఈజ్ లీడింగ్. ఓకేనా, బై 90 డిగ్రీస్ అండి. ఓకేనా, ఇది CIV. ఫర్ ఎగ్జాంపుల్ నేను వోల్టేజ్ని రిఫరెన్స్గా తీసుకున్నాను కాబట్టి తీసుకున్నప్పుడు కరెంట్ అనేది లీడ్ అయిందండి. ఓకేనా, కరెంట్ అనేది లీడ్ అయింది. అది ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కెపాసిటర్కి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇందాక వోల్టేజ్ రిఫరెన్స్ తీసుకున్నాను కదా, ఇప్పుడు కరెంట్ రిఫరెన్స్గా తీసుకుంటానండి. కరెంట్ని రిఫరెన్స్గా డ్రా చేసినప్పుడు ఇక్కడ వోల్టేజ్ అనేది ఏం అలా ఉంటుందంటే 90 డిగ్రీస్ లాగింగ్లో ఉంటుందండి. ఓకేనా,
90 డిగ్రీస్ ల్యాగింగ్లో ఉంటుంది. ఓకేనండి. ఇది ప్యూర్ కెపాసిటర్ యొక్క టెక్నిక్ అండి. ఓకేనా, ప్యూర్ కెపాసిటర్ యొక్క టెక్నిక్ అండి. ఇప్పుడు ఏంటంటే అలాగే సెకండ్ కేస్ అని చెప్పింది కదా, ఈ సెకండ్ కేసులో మనకి ఏంటమ్మా, ఇది సెకండ్ కేసులో ఇండక్టర్ అండి. ఇండక్టర్లో 3 లెటర్స్ ఏంటమ్మా, లాస్ట్ VIL అండి. VIL. వి అంటే వోల్టేజు, ఐ అంటే కరెంటు, ఎల్ అంటే ఇండక్టర్. అంటే ఇండక్టర్లో మనం వోల్టేజ్ అనేది రిఫరెన్స్గా తీసుకుంటే కరెంట్ అనేది 90 డిగ్రీస్ లాగింగ్లో ఉంటుందండి. ఓకేనా, అంటే ఇక్కడ ఏంటి, వోల్టేజ్ని రిఫరెన్స్ తీసుకుంటే కరెంట్ అనేది వి తర్వాత వచ్చింది కాబట్టి కరెంట్ అనేది లాగింగ్ అవుతుందండి. ఓకేనండి. అంటే అలాగే ఇలా కూడా చెప్పొచ్చు కదండి, అంటే కరెంట్ని రిఫరెన్స్గా తీసుకున్నాం అనుకోండి, వెన్ కరెంట్ ఈజ్ టేకెన్ యాజ్ రిఫరెన్స్, ఇక్కడ వోల్టేజ్ అయినా ఎలా ఉంటుందండి, పి 90 డిగ్రీస్, ఇది లీడింగ్లో ఉంటుందండి. ఓకేనండి, ఇప్పుడు అర్థమైందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సరే అందరూ జాగ్రత్తగా వినండి. ఇది టెక్నిక్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, చిన్న సింపుల్ వర్డ్ అండి, దట్ ఈస్ సివిల్, CIVIL అండి. ఇక్కడ సి అనేది ఏంటంటే కెపాసిటీ ఇండికేట్ చేస్తుందండి. ఓకేనా, ఐ అంటే కరెంటు, వి అంటే వోల్టేజ్, ఎల్ అంటే ఇండక్టర్. ఇక్కడ 2 కేసెస్ ఉంటాయండి. ఫస్ట్ 3 లెటర్స్ ఒక కేసు, లాస్ట్ 3 లెటర్స్ ఒక కేసు అండి. ఫస్ట్ కేసు ఏంటంటే కెపాసిటర్ అండి, అంటే CIV. సి అంటే కెపాసిటర్లో కరెంటు, వోల్టేజు. ఓకేనండి, అంటే ఏంటంటే వెన్ voltage taken as reference, అంటే voltage is taken as reference, when voltage is taken as reference, ఇక్కడ కరెంట్ అనేది ముందుంది కాబట్టి 90 డిగ్రీస్ కరెంట్ అనేది లీడింగ్లో ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు when current is taken as reference అంటే V అనేది ఎలా ఉంది, I తర్వాత ఉంది కాబట్టి వోల్టేజ్ అనేది లాగింగ్ అవుతుందండి. ఓకేనండి, ఇది కెపాసిటర్లో మనం సింపుల్గా గుర్తుపెట్టుకునే టెక్నిక్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇండక్టర్ అనేది మనం ఎలా డిస్కస్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సెకండ్ కేసులో మనకి ఏముందమ్మా, VIL కదండి. VILలో వి అంటే వోల్టేజు, ఐ అంటే కరెంటు, ఎల్ అంటే ఇండక్టర్ అండి. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వోల్టేజ్ని రిఫరెన్స్గా తీసుకుంటే కరెంట్ అనేది వి తర్వాత ఉంది కాబట్టి కరెంట్ అనేది ల్యాగ్ అవుతుందండి. కాబట్టి 90 డిగ్రీస్ కిందకి డ్రా చేస్తామండి. ఓకేనండి, అదే మనం ఏంటి ఇక్కడ సెకండ్ దాంట్లో వెన్ కరెంట్ ఈజ్ టేకెన్ యాజ్ రెఫరెన్స్, వోల్టేజ్ ఈజ్ లీడింగ్, అంటే 90 డిగ్రీస్ అనేది లీడింగ్లో ఉంటుందండి. ఓకేనా, ఇదండి మనకి అంటే ప్యూర్ రెసిస్టెన్స్లో, ప్యూర్ ఇండక్టెన్స్లో మనకి వేవ్ ఫార్మ్స్ అనేది ఎలాగ గుర్తుపెట్టుకోవాలి అనేది, ఎలాగ డ్రా చేయాలనేది సింపుల్ సివిల్ అనే చిన్న టెక్నిక్ వల్ల మనం గుర్తుపెట్టుకోవచ్చండి. అంటే మనం ఏది రెఫరెన్స్గా తీసుకున్నా అది ఎలా వస్తుందో చిన్న ఈ సింపుల్ వర్డ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనండి, ఇంకా రెసిస్టర్ అయిపోయింది, ఓకే, కెపాసిటర్ అయిపోయింది, ఇండక్టర్ అయిపోయింది, ఇంకా మిగిలింది ఒక్కొక్క ఎలిమెంట్ ఏంటంటే రెసిస్టర్ అండి. ఓకేనండి, ఈ రెసిస్టర్లో వోల్టేజు, కరెంటు రెండు ఎప్పుడు మనకి ఇన్ ఫేజ్లో ఉంటుందండి. ఇన్ ఫేజ్ అంటే దెర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమి ఉండదండి దీంట్లో. ఓకేనా, ఫేజ్ యాంగిల్ 0 అని కాబట్టి కాస్ పై అనేది 1 అవుతుందండి. ప్యూర్ రెసిస్టెన్స్లో పవర్ ఫ్యాక్టర్ అంటే ఫేజ్ యాంగిల్ 0 కదండి, అంటే కాస్ 0 ఎంత అండి, 1 కదండి, అంటే ప్యూర్ రెసిస్టెన్స్లో పవర్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్ ప్యూర్ రెసిస్టెన్స్ అండ్ కాస్ పై ఈక్వల్ 1 ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ రెసిస్టర్లో పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందంటే 1 ఉంటుందండి. ఓకేనా, ఇన్ వాట్ అబౌట్ రిమైనింగ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ అండి, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి ప్యూర్ ఇండక్టర్ అయినా ప్యూర్ కెపాసిటర్ అయినా రెసిస్టెన్స్ ఏం లేదు కాబట్టి ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది 0. ఇన్ ప్యూర్ ఇండక్టర్లోను ప్యూర్ కెపాసిటర్లో పవర్ ఫ్యాక్టర్ అనేది ఎలా ఉంటుందంటే 0 డిగ్రీస్ ఉంటుందండి. ఓకేనండి, దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ బేస్ చేసి నెక్స్ట్ క్లాస్లో RL సర్క్యూటు, RC సర్క్యూటు, RLC సర్క్యూటు మనం డిస్కస్ చేయటం జరుగుతుందండి. ఓకేనా, ఈ పాయింట్స్ బేస్ చేసే మనం నెక్స్ట్ డెరివేషన్స్ అనేవి బేస్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇది ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకేనండి, ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరీవన్ అండి.